దళిత సామాజిక వర్గం హిందూ మార్గం నుంచి దూరం అవుతుందంటున్నారు సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం వచ్చిన ఆయన ఇతర మతాల్లోకి వెళ్లిన దళితులను మరలా మన హిందూ మతంలోకి తీసుకుని రావడానికి కృషి చేయడం సాధు పరిషత్ ప్రధాన ఉద్దేశమన్నారు. హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయన్నారు. సోషల్ మీడియాలో రావణ్ అనే అతను మన ధర్మంపై బురద జల్లుతున్నారని, రావణ అనే పేరు పెట్టుకుని శ్రీరాముడిపై సీతాదేవిపై అవాచకాలు మాట్లాడడం దారుణమన్నారు. దళిత సామాజిక వర్గంలో పుట్టిన రమణ హిందూ ధర్మంపై నిలబడగా అదే దళిత వర్గానికి చెందిన రావణ్ హిందూ ధర్మంపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మన భారత సమాజంలో దళిత సామాజిక వర్గం హిందుత్వానికి దూరం అయిపోతున్నారు, ఇతర మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. మనం చాలా చూస్తున్నాం. గ్రామాలలో ఎక్కడైతే దళితులు ఉంటున్నారో ఆ దళిత వాడలన్నీ కూడా ఈరోజు ఇతర మతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏమీ చేయలేకపోతున్నాం. ఆర్ఎస్ఎస్ కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా వాటిని అలాగా నిలువరించే చర్యలు చేపట్టడం వలన కొద్దిమంది అయినా మిగులుతూ ఉన్నారు. ఈ మధ్యనే మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది సోషల్ మీడియాలో యూట్యూబర్స్ పేరు మీదుగా మరి ప్రశ్న రావణని మరి ఒక దుర్మార్గుడు మరి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆ పేరు చెప్పుకోవడానికి మనకు భయంగా ఉంది, బాధగా ఉంది. ఎవరు కూడా ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలకి రాముడి పేరు పెడతారు, అవతార పురుషుల పేరు పెడతారు, దేశభక్తుల పేర్లు పెడతారు. కానీ రావణుడు అంటే స్త్రీలను వంచించి సమాజాన్ని హింసించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి రావణాసురుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలాంటి పేర్లు ఎవరు పెట్టరు. అటువంటిది రావణ అని పేరు పెట్టుకొని హిందూ ధర్మాన్ని, రాముణ్ణి, సీతామహాతల్లిని, అలాగే ద్రౌపది అమ్మవారిని, భారత రామాయణ భాగవతాలని కించపరుస్తూ